క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషం. ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక విషయాలు, సత్యాలు, మనకు తెలియని విషయాలు మనము తెలుసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27, 28 వచనాలు మనము ధ్యానం చేద్దాం. అక్కడ ఏమి వ్రాయబడిందంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. ద్రవ్యము నీ వద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ఈ 2 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మేలు చేయట నీ చేతనైనప్పుడు దానిని చేయకుండా నువ్వు వెనుతీయవద్దు. అలాగే దానిని నీకు మేలు చేసే కెపాసిటీ ఉన్నప్పుడు, అవతల వ్యక్తికి ఆ మేలు పొందుకునేటువంటి ఆ యొక్క అవసరత ఉన్నప్పుడు మీరు వానికి చేయకుండా ఉండవద్దు. అలాగే ద్రవ్యము అనగా ధనము నీ దగ్గర ఉండగా రేపు ఇచ్చేదను పోయిరా అని నీ పొరుగు వానితో అనవద్దనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలు వ్రాసింది సొలొమోను మహారాజు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాటలు వ్రాస్తున్నాడు. చాలాసార్లు మనకి ఒక పరీక్ష ఎదురవుతూ ఉంటుంది, ఒక టెస్ట్. గాడ్ మే టెస్ట్. దేవుడు మనల్ని పరీక్షకు గురి చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ పరీక్షలో మన విశ్వాసం బయటపడుతుంది, అలాగే మన యొక్క ఆత్మీయ స్థితి కూడా బయటపడుతుంది. జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు మనం పరీక్షకు గురవుతుంటాం. దేవుడే పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ద్వారా మన దగ్గర ఎంత విశ్వాసం ఉంది అనేది బయటకు వస్తుంది. అలాగే మనము ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నాము అనే సంగతి కూడా తెలుస్తుంది. పిల్లరా, మనము మేలు చేయడానికి మన దగ్గర కెపాసిటీ ఉన్నప్పుడు, లేక సహాయం చేయగలిగినటువంటి స్థితి మన దగ్గర ఉన్నప్పుడు, ఆ సహాయము పొందగలిగినటువంటి వ్యక్తి, అవతల వ్యక్తి, ఆ వ్యక్తి మనకి ఇష్టం లేనప్పుడు ఇప్పుడు బయటపడుతుంది మన యొక్క ఆ సహాయము. మనకి ఇష్టం లేదు కదా ఆ వ్యక్తి, ఇప్పుడు ఆయనకి సహాయం చేస్తామా లేదా? ఇప్పుడు సహాయము చేస్తే దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అవుతాం. సహాయం చేయకపోతే ఆ పరీక్షలో ఫెయిల్ అవుతాం. పిల్లలు గమనించండి. మేలు చేయట నీకు చేతనైనప్పుడు దానిని చేయకుండా వెనుతీయకమని ఎందుకన్నారు తెలుసా? అందరూ మనకి ఇష్టమైన వారు ఉండరు. మనకి ఇష్టమైన వారికే మనం మేలు చేస్తాం. కానీ మనకిష్టం లేని వారికి కూడా, వారికి అవసరతలో ఉన్నప్పుడు, నీకు సహాయం చేయగలిగిన ఆ యొక్క స్థితి నీకున్నప్పుడు నువ్వు చేసావనుకో, యూ విల్ బి పాస్డ్ ఇన్ ద టెస్ట్. ఆ టెస్ట్లో, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతావు. అలాగే ద్రవ్యము మన దగ్గర ఉన్నప్పుడు, నీ పొరుగు వానితో రేపు రా లేకపోతే లేవు అని చెప్పామనుకోండి, మనం అక్కడ మన ఆత్మీయ స్థితి కూడా ఏ విధంగా ఉంటుందో మనకి తెలియపరచబడుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, వీ హ్యావ్ టు షో అవర్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ స్పిరిచువల్ ఎరీనా టు ద పీపుల్. ప్రజలకు మనం ఏం తెలియచేయాలి తెలుసా? మనము మన యొక్క విశ్వాసాన్ని తెలియచేయాలి, మన ఆత్మీయ స్థితిని కూడా మనం తెలియచేయాలి. మనము ఇతరులను ప్రేమిస్తున్నామంటే మనము ఆత్మీయంగా బలంగా ఉన్నామన్నట్టు లెక్క. మనము ఇతరులకు సహాయం చేస్తున్నామంటే దేవుని పైన విశ్వాసం ఉందని లెక్క. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి. మనము మన యొక్క ఆత్మీయ స్థితి కానీ, మన యొక్క విశ్వాస పరిస్థితి కానీ ఈ యొక్క పరీక్ష ద్వారా ఇతరులకు తెలియపరచబడుతుంది. మనం చేసే కార్యముల ద్వారా దేవునిని ఈ లోకంలోనికి అనేక మందికి మనము చూపిస్తాం. దేవునిని అనేక మంది మన క్రియల ద్వారా, మనం చేసేటువంటి ఆ పనుల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క పరిస్థితుల ద్వారా దేవునిని ఈ లోకంలోనికి అనేక మందికి మనం చూపెడతాం. చాలామంది తెలిసిన వారికే సహాయం చేస్తారు. ఏమండి,
తెలిసిన వారికే అన్ని మేలులు చేస్తారు, తెలిసిన వారి కోసం ఆలోచన చేస్తారు. కానీ తెలియని వారికి కూడా, లేక నీకు ఇష్టం లేని వారు కూడా, లేక ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా ముందుకు వెళ్ళి, ఒకవేళ నీకు శత్రువు అయి ఉన్నాడేమో వారికి కూడా ఒకవేళ మీ సహాయం అవసరమైతే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ టు డూ హెల్ప్, ఒకవేళ మీరు సహాయం చేయగలిగిన స్థితిలో మీరుంటే, యూ మస్ట్ హెల్ప్. దిస్ ఇస్ ద వర్డ్ దట్ గాడ్ టెల్స్ అస్. ఇదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దానిని చేయకుండా వెనుతీయవద్దు అనే మాట అందుకనే చెప్పాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ టెస్ట్లో మనం పాస్ అవ్వాలంటే మనం మేలు చేయాలి. మన శత్రువులకైనా, మనకిష్టం లేని వారికైనా మనము మేలు చేయాలి. అది దేవుని యొక్క ప్రేమ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువు వారి లోకంలో ఆయన మానవ స్వరూపంలో ఉన్నప్పుడు యూదులు చాలామంది ఆయనకి చెడు చేయాలని, నష్టం చేయాలని ఆయన్ని హింసించేవారు, అవమానం చేసేవారు, చాలా చాలా రకాలుగా తప్పుడుగా మాట్లాడేవారు ఆయన మీద. కానీ వారికి మేలే చేసేవాడైన, వారికి సహాయం చేసేవాడైన, కళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కండ్లు లేని వారికి కండ్లు ఇచ్చాడు ఆయన, చనిపోయిన వారిని లేవదీశాడు. ఎవరికి కూడా ఆయన హాని చేయలేదు. అండ్ హీ హెల్ప్ ద పీపుల్. ఆయన ప్రజలకు సహాయం చేశాడు. ఆయన ప్రజలకు సహకారిగా ఉన్నాడు. ఆయన్ని తిడుతున్నా సరే, ఆయన మీద సిలువ పెట్టినా సరే, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టినా సరే, ప్రభా వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు అని క్షమించాడు వాళ్ళని. అండ్ హీ హెల్ప్డ్ దెమ్ ఎ లాట్. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితంలో మనకి టెస్ట్ ఎదురైనప్పుడు, పరీక్ష ఎదురైనప్పుడు మనము విశ్వాసమును, అక్కడే మన విశ్వాసం బయటపడుతుంది, మన ఆత్మీయ స్థితి కూడా అక్కడే బయటపడుతుంది. కనుక దేవుడు పెట్టిన టెస్ట్లో మనం పాస్ అవ్వాలి. మనము విశ్వాసములో బలంగా ఉండాలి, ఆత్మీయంగా కూడా బలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల్ల వంచి కళ్ళు మూసుకోవాలని ప్రార్థన మీకు మనం చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన దినాన్ని ప్రభువా, ఈ ఉదయకాల సమయం మరి ఒకసారి మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నాం. మా ప్రార్థన విజ్ఞాపనలు మీ దరికి చేర్చుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతటిలో ప్రభువా విజయము చేకూర్చండి. మా ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి, వ్యాపారాల్లో సహాయం చేయండి, బిడ్డల చదువుల్లో మీరు సహాయం చేయండి ప్రభువా, కుటుంబంలో మీరు సహాయం చేయండి ప్రభువా. మేము చేసే సమస్తములో, ప్రతి ఆలోచన, ప్రయత్నము సమస్తములో మీ సహాయ సహకారాలు అందించి దీవించి ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎవరికి మీ సహాయం అవసరం ఉందో ప్రభు, ఎవరైతే మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకు మీ సహాయము సహకారం అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ కృపలో చాలామంది ప్రార్థన సహాయం కోరారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు ఏ అవసరతలో ఉన్నారో, ఏ యొక్క సహాయం వారికి కావాలో వారి యొక్క అవసరాలను బట్టి ప్రభా మీ సహాయ సహకారాలు అందించమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరు ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.